సార్ ఎక్స్పెషల్లీ మన ఇండియన్స్కి కాఫీ అనేది ఒక ఎమోషన్ సార్. ఖచ్చితంగా డైలీ వన్స్ అన్న తీసుకుంటూ ఉంటారు. ఇస్ ఇట్ రియల్లీ డేంజరస్ టు హెల్త్? కాఫీ అనేది యాక్చువల్గా కెఫిన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అంటే ఎక్కువ కెఫిన్ తీసుకుంటున్నారు. అంటే కాఫీని ఎలా తీసుకోవాలనేది కూడా చాలా మెంబర్స్కి తెలియట్లేదు. బ్లాక్ కాఫీ, బుల్లెట్ కాఫీ అంటున్నారు. మిల్క్తో కాఫీ తీసుకోవాలి. మిల్క్తో కాఫీ తీసుకుంటే మనకి కెఫిన్ అనేది తక్కువ వస్తుంది, అబ్జార్ప్షన్ కూడా ఈజీ ఉంటుంది. బ్లాక్ కాఫీ వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాఫీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాఫీలో అంటే కాఫీ తీసుకునే వాళ్ళు నాకు ఎనర్జెటిక్గా ఉన్నాను, నాకు మూడ్ స్టెబిలైజ్ అవుతుంది అని ఇలాంటివి చెప్తారు. క్రేవింగ్స్ ఉంటాయి సార్, క్రేవింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ అంటే ఒక కాఫీ తాగే వాళ్ళలో మెయిన్గా మనం చూసేది ఒక 4 or 5 పాయింట్స్ కంపల్సరీ వాళ్ళ బిహేవియర్స్ మనం చూస్తాం. అంటే వాళ్ళలో కంప్లైంట్స్ ఎలాంటివి అంటే హెడ్ఏక్స్ ఉంటాయి, కంపల్సరీ హెడ్ఏక్ ఉంటుంది. కాఫీ తాగే వాళ్ళలో ఫ్రీక్వెంట్గా హెడ్ఏక్స్ వస్తాయి. యాంగ్జైటీ ఉంటుంది, హార్ట్ పాల్పిటేషన్ అంటే గుండెల్లో దాడి ఉంది, ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఇది ఒక కంప్లైంట్ రెగ్యులర్గా చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. ఇన్సోమియా, నిద్ర సరిగా పట్టదు, డిస్టర్బ్డ్ స్లీప్, పడుకున్న డిస్టర్బ్డ్ స్లీప్గా ఉంటుంది. ఇన్ కేసు 1 డేలో ఏమైనా కాఫీ మానేసినా సరే, కాఫీ స్టాప్ చేసినా, కన్జ్యూమ్ చేసుకోకపోయినా ఇమీడియట్గా ఆ రోజు హెడ్ఏక్ వస్తుంది వాళ్ళకి. అంటే బ్లడ్ వెజల్స్ ఎలా అంటే సంకోచ వ్యాకోచాలు అంటాము ఆ రోజు. అంటే కాఫీ తీసుకునే వాళ్ళల్లో బ్లడ్ వెజల్స్ కుంచుకుపోతాయి అన్నమాట, దగ్గరికి అయిపోవడం. ఇది తీసుకోకపోవడం వల్ల మనకి వ్యాకోచ్ ఇస్తాయి, అవి డైలేషన్ అంటాం అన్నమాట. ఎడిక్ట్ అవుతారండి, ఎడిక్ట్ హ్యాబిట్ ఉంటుంది, ఎడిక్ట్ బాగా అయిపోతారు అందుకు. కాబట్టి వీళ్ళల్లో కంపల్సరీ ఈ 5 పాయింట్స్ చూస్తాం. కాఫీ తాగే వాళ్ళలో ఎక్కువ షివరింగ్ ఉంటుంది, వాళ్ళు లోన్లీ అంటే సింగిల్గా ఉండడం, ఎక్కువ మింగిల్ అంటే కలవకపోవడం, షేర్ చేసుకోకపోవడం, ఎక్కువ ఫీలింగ్ అంటే చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ ఫీల్ అవుతుంటారు అన్నమాట వీళ్ళలో. కెఫిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ బెనిఫిట్స్ కంటే, కాబట్టి అవాయిడ్ చేయాలి, ఇమీడియట్గా ఫాస్ట్గా అవాయిడ్ చేయకూడదు. కెఫిన్లో మనకి అంటే ఈక్వల్ టు డ్రగ్ మాట. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు 100% ఎఫెక్ట్ చూపిస్తే ఇది ఒక 20%. పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. అవాయిడ్ చేయాలి, బ్లాక్ కాఫీ, బుల్లెట్ కాఫీ పక్కాగా అవాయిడ్ చేయాలి. కాఫీ తాగే వాళ్ళు ఏంటంటే మినిమంగా ఒక 1 or 2 కప్స్ తీసుకొని అది మిల్క్తో పాటు తీసుకోవాలి కంపల్సరీ. అది ఎసిడిటీని కూడా పెంచుతుంది. అది యాక్చువల్లీ కాఫీ రిలాక్స్ అవుతాం అని అనుకుంటాం, బట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయండి. ఈ కంపల్సరీ నేను ఈ చెప్పిన 5 పాయింట్స్ మీరు చూస్తారు. హెడ్ఏక్, యాంగ్జైటీ, హార్ట్ పాల్పిటేషన్ అంటే హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుందని కానీ, ఇవన్నీ కూడా కంపల్సరీ మనం చూస్తాం ఈ కాఫీ తాగే వాళ్ళలో. ఎక్కువ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇరిటేట్గా ఉంటారు. ఇక్కడంటే తక్కువ సార్ మన తెలుగు స్టేట్స్లో, బట్ చెన్నై వాళ్ళ డేనే కాఫీతో స్టార్ట్ అవుతుంది కదా. అంటే కాఫీ తాగడం వల్ల బ్రెయిన్లో మనకి అడ్రెనలిన్ అనే ఒక అంటే ఇంక్రీజ్ అవుతుందండి. అంటే అది అడ్రెనలిన్ ఎక్కువగా ఉత్పత్తి చేయడం, అది అడ్రెనలిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి మనకి హార్ట్ పాల్ట్ అంటే ఇమీడియట్గా ఎనర్జీ వచ్చినట్టు, మూడ్ సెట్ అయినట్టు ఉంటుంది ఆ అడ్రెనలిన్ ఎక్కువ ఇవ్వడం వల్ల. కానీ అది లాంగ్ రన్లో ఏమవుతుందంటే మనకి హార్ట్ బీట్ పెరగడం, ఈ నెక్స్ట్ మనకి హెడేక్స్ రావడం, ఇన్సోమియా రావడం, ఈ అడ్రెనలిన్ వల్ల ఈ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే బోన్ కెపాసిటీ ఏమైనా తగ్గుతుందా? బోన్ కెపాసిటీ అంటే మిల్క్ మిక్స్ చేసుకుంటే మనకి కాల్షియం అది ఎక్కువ వస్తుంది, కాబట్టి మిల్క్తో తీసుకోవాలి. కానీ కాఫీని మాత్రం అవాయిడ్ చేస్తే మంచిది. కొంచెం సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట వాళ్ళకి.